75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినమని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. పైసలు ఇంకా రాలేదు, అమ్మిన మాట వాస్తవము. టీజీఐసికి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. తీసుకోరా చెప్పండి, ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసి దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి ఈ భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది. టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పమనండి. నేను కూర్చుంటా, చెప్పనండి. ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ముఖ్యుడు ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు, అంతే కదా. ఎనీవే, ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది.